చిరంజీవి, నమ్రత కలిసి 'అంజి' అనే సినిమాలో కలిసి నటించారు. 2004 సంక్రాంతి కానుకగా విడుదలైన 'అంజి' సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. అయితే 1998లో మొదలైన 'అంజి' సినిమా షూటింగ్ పూర్తవ్వడానికి దాదాపు 5 ఏళ్లు పట్టింది. ఇక అప్పట్లోనే 'అంజి' సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆ సినిమాలో ఉన్న 6 పాటలకు 6 మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకున్నారు. అలాగే 'అంజి' మూవీలోని యాక్షన్ సీన్ల కోసం బాలీవుడ్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫైట్ మాస్టర్లను రప్పించారు. అందువల్ల 'అంజి' సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో షూటింగ్ కాస్త ఆగిపోయింది. అయితే అనుకున్న దానికంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆ సినిమాని మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత కాస్త ఆదాయం సమకూరాక షెడ్యూల్స్ని ప్లాన్ చేస్తూ దాదాపు 5 ఏళ్ల పాటు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని 'అంజి' మూవీ షూటింగ్ని పూర్తి చేసి ఆఖరికి రిలీజ్ చేశారు. ఇక ఆ 5 ఏళ్లలో చిరంజీవికి జంటగా నటించిన నమ్రత శిరోద్కర్ 'అంజి' చిత్ర యూనిట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్కి వచ్చేదట. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఎలాంటి విసుగు, కోపం ప్రదర్శించకుండా నమ్రత ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చి 4-5 రోజులు షూటింగ్ చేసి వెళ్ళిపోయేదట. అప్పటికే మిస్ ఇండియా అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన నమ్రత ఎలాంటి గర్వము ప్రదర్శించకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ కోసం ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేదట. అంత ఓర్పుతో నమ్రత 'అంజి' మూవీ యూనిట్కి కోఆపరేట్ చేయడం చిరంజీవికి బాగా నచ్చేసిందట. అందుకే ఒకానొక సందర్భంలో చిరంజీవి నమ్రత గురించి చెప్తూ 'అంజి' మూవీ షూటింగ్ విషయంలో నమ్రత ఎంతో మర్యాదతో, ఓర్పుతో కోఆపరేట్ చేసిందని, నమ్రత సహనానికి, ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎంతగానో కొనియాడారు.